ప్రభునందు మా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు ప్రభునామమున మా యొక్క శుభాభివందనం తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినమున మన యొక్క వాక్య భాగము కార్యారంభం కంటే కార్యాంతము మేలైనటువంటి వచనాన్ని ఆధారం చేసుకొని తిరిగి లవోదిక సంఘాన్ని గురించి రెండో విషయాన్ని మనం గ్రహిస్తాం. 14 నుంచి 22 వరకు ఉన్నటువంటి భాగంలో మొదటి విషయాన్ని మనం తలంచినాం. మళ్ళా నేను చదువుతున్నాను. 14వ వచనం, లవోదికను సంఘపు దూతకి ఇలాగూ రాయము, ఆమేన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షి, దేవుని దృష్టికి ఆది అనేవాడు చెప్పు సంగతులేమనగా. మొదటి చూసినాం 15-16, నీ క్రియలు ఎరుగుది ఏ విధంగా ఉన్నావో. దయచేసి గమనించండి, 17వ వచనంలో లవోదిక సంఘము ఏ విధంగా ఉన్నటువంటి విషయము ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, తర్వాత గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ తక్కువ లేదని చెప్పుకొనుచున్నావు. ఈ మాటను మనం గమనిస్తాం. లవోదిక సంఘము ఏ విధంగా ఉన్నది అని మనం గమనిస్తే, దౌర్భాగ్యుడవు మనం కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటాం. కోపం వచ్చినప్పుడు రకరకాల సమయంలో అంటాం, ఒరే దౌర్భాగ్యుడా అంటాం. అంటే ఈరోజు ఈ చివరి సంఘము అంటే లవోదిక సంఘం ఏ విధంగా దౌర్భాగ్యమైనటువంటి స్థితి. ఇది ఎట్లాంటి పరిస్థితుల్లో మనం వాడతామో తెలుసా? అందుకొరకనే సంఘ పరిస్థితులు ఎట్టున్నాయంటే దౌర్భాగ్యము. దిక్కుమాలిన వాడు అంటే ఏం లేదు, దిక్కుమాలినోడా అంటే ఈరోజు సంఘానికి దిక్కేందండి. దేవుణ్ణి నమ్ముకున్నాము, దేవుని కొరకు జీవించకుండా దౌర్భాగ్యమైన జీవితము, లోకముతో రాజీపడి లోక విధానానికి మనం లోబడి లోకస్తుల కంటే భయంకరమైనటువంటి జీవితంలో జీవిస్తుంది. దౌర్భాగ్యమైన జీవితం. లోకస్తులు ఎత్తి పొడిచే జీవితంలో ఉంటున్నాం. లోకస్తుడు అన్యుడు దేవుని వాని దగ్గరికి వెళ్ళి మన యొక్క అబద్ధాలు, మన మోసాలు, మన యొక్క జీవితం చూసి ఎంత దౌర్భాగ్యమైన జీవితం. వాళ్ళు ఏమనుకుంటారు, ఏమి నమ్ముతారు? అయ్యో క్రైస్తత్వము ఇంత భయంకరమా, వీళ్ళు క్రైస్తవులు దేవుని బిడ్డలైనారే, ఇంత అబద్ధికులు ఉంటారా, ఇంత దౌర్భాగ్యంగా ఉంటారా, ఇంత దుర్మార్గంగా ఉంటారా, ఇంత క్రూరంగా ఉంటారా అనుకుంటలేరా? ఇది నల్ల సంఘాలు ఏ విధంగా ఉన్నాయి. అందుకని దౌర్భాగ్యుడవు, ఇది భలే ఖచ్చితమైనటువంటి మాట వాడుతున్నటువంటి విషయం. దిక్కుమాలిన వాడవు. ఎవరండి దిక్కు? ఈరోజు అనుకుంటాం కదా, అన్ని దిక్కులోనే నాకు అనుకుంటాం. నాకు వాడు దిక్కు, నాకు వీడు దిక్కు, నేనంటే ఏమనుకుంటున్నావు, నాకు ఇంత ఉంది అంత ఉంది అని చెప్పేసి మనం అతిశయపడుతున్నాము. కానీ దేవుని బిడలుగా దిక్కెవరు? దేవుడు మన పక్షమైతే విరోధి ఎవడు? దేవుడు విరోధి అయితే దిక్కెవడు? ఎవరు దిక్కు? అందుకనే దిక్కుమాలిన జీవితంలో ఉంటున్నాము. సంఘములో నివసించేటువంటి జీవించేటువంటి మనము, ఒకటి దౌర్భాగ్యమైన జీవితము, రెండవది దిక్కుమాలినటువంటి జీవితము. తర్వాత ఇంకేమంటారంటే దరిద్రుడవు. లోకరీతిగానేమో నేను ధనవంతుణ్ణి. ఈ రోజులో ఎక్కడ చూసినా కూడా మన వాళ్ళకి అందరికీ డబ్బు మీద ఆశ వచ్చేసింది. ఎవరికి చూడు, నాకు తెలిసి ఈరోజు దరిద్రులు ఎవరు లేరు. ఒకప్పుడు లక్షాధికారి, ఇప్పుడు లక్షాధికారి, కోట్లాధికారి. ఎన్ని ప్లాట్లు, ఎన్ని బిల్డింగులు, ఎన్ని అపార్ట్మెంట్స్, ఇంకంతేకాదు ఎన్ని డబ్బులు బ్యాంకులలో, ఎన్ని బ్యాంకులలో. ఎప్పుడు చూసుకున్నా వాడు ఏమనుకుంటున్నాడంటే చూడండి, ఏమంటున్నారంటే నేను ధనవంతుడు. కానీ ధనవంతులు అనేటువంటి స్థితికి వస్తే దరిద్రుడవు. ఏమనుకుంటున్నాడంటే నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను. అందుకనే మనం ఏమనుకుంటాం, మనకేంది, నాకెంత డబ్బు ఉంది తెలుసా, నాకెంత ధనం ఉంది తెలుసా, నాకు ఎన్ని బిల్లులు తెలుసుకోండు. కానీ దిక్కుందా? సస్తే ఈ డబ్బులని తీసుకొని పోతుందా? ఈ బిల్లింగ్లోనే ఉంటావా? లోకం ఒకరోజు ఈ డబ్బు ఎంత కూడా పోతుంది, మనకు తెలుసు. నిలువ చోటు లేకుండా పోతుంది. అందుకనే ప్రియుడా, ఈ లోక సంబంధంగా డబ్బును సమకూర్చుకొని, ఈ లోక సంబంధంగా మేడమిద్దలను చూసుకో. వద్దని కాదు, వాటినే నువ్వు ఆధారం చేసుకుంటున్నావు. ఆత్మీయ జీవితం పోగొట్టుకున్నావు. గర్వం వచ్చేసింది, డబ్బులుంటే గర్వం వచ్చేసింది, తర్వాత బిల్డింగ్స్ ఉంటే గర్వం వచ్చేసింది. నాకంటే ధనవంతుడు ఎవడున్నాడు?
ఈ సంఘంలో నాకంటే గొప్పోడు ఎవడున్నాడు, నాకంటే ఆస్తిపోడు ఎవరున్నాడు అని చెప్పేసి అనుకుంటున్నావు. కానీ ఆత్మీయంగా దౌర్భాగ్యమైన స్థితి. అంతేకాదు దరిద్రుడు అంట ఏమి లేదు. దేవుని విషయంలో దరిద్రునిమి వద్దని కాదు, కానీ దాన్ని ఆధారం చేసుకుని దాన్ని బట్టి అతిశయపడి గర్వించి పోతే దేవునికి దూరమైనటువంటి స్థితి. అందుకనే గమనించండి, ఇంకొక మాట మనం చదువుతున్నా, నేను గమనించండి. ఏమనుకుంటాడు? నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు. ఏం జీవితం ఈ రోజుల్లో? ఆత్మీయంగా గుడ్డితనం, గ్రహించటం లేదు. ఎంత వాక్యం విన్నా, ఎన్ని రకాల మంది బోధలు విన్నా, ఎన్ని బైబిల్ చదివినా, ఎన్ని చేసినా కూడా గుడ్డి జీవితం. అంటే గుడ్డివానికి ఏం చేస్తాము? రెండు కళ్ళు లేనివానికి వాడికి పొద్దున ఉదయమైనా ఒకటే, మధ్యాహ్నమైనా ఒకటే, సాయంకాలమైనా ఒకటే. కాబట్టి ఈ రోజులు ఏముందంటే గుడ్డి జీవితంలో ఉన్న ఆత్మీయ గ్రహింపు లేకుండా, ఆత్మీయ నేత్రాలు, బైబిల్ రాయబడి ఉంది 2 కొరింథీ 4:4 ఈ యుగ సమయం వంటి దేవత అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రాన్ని గుడ్డితనం చేసిందంట. ఆత్మీయంగా గుడ్డి స్థితిలో ఉన్నటువంటి మనకు గ్రహించలేవు. పౌలులాగా అన్నమాట ఆత్మీయ గుడ్డితనంగా ఉన్నాడు. దేవుని బిడ్డలను హింసిస్తూ వచ్చినాడు. కంట్ల పొరలు రాలినాక అర్థమైంది ఆయనకు, ఈ దినాల్లో ఆత్మీయ గుడ్డితనంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నాం మనము. ఇంకోటి దిగంబరుడము. మన జీవితాలు ఇప్పుడు ఉమ్మితూ అన్నట్టున్నాయి మన బ్రతుకులు. పలానా సంఘము అని అంటే ఏమంటారు? తూ ఆ సంఘమా? వాళ్ళని ఎవరు తిడుతున్నారు? లోకస్తులు తిడుతున్నారు, డినామినేషన్ క్రైస్తవులు తిడుతున్నారు. ఎందుకన్నటువంటి దిగంబర జీవితము. వస్త్రాలు ధరించుకున్నాం కానీ మన బ్రతుకులు, మన జీవిత విధానము, మన నడవడి, మన ప్రవర్తన, మన మాటలు, మన తీరు ఎట్టుందంటే వస్త్రాలు లేకుండా దిగంబరుగా ఉన్నటువంటి జీవితం లాగా ఉంటున్నాము. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, దేవుని ఆత్మ చెప్తున్న మాట ఏంటంటే, ఒకటి దిగంబరుడవై ఉన్నావని ఎరగక అంట. ఇన్ని స్థితిలో ఉన్నా కూడా ఎరగటంలే. ఆత్మీయంగా దిగంబరులాగా జీవిస్తూ ఉన్నాము. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా, సంఘాల్లో చూస్తే లోకత్తు అంటుంది. ఏంది వీళ్ళ వస్త్రాలు అని అంటే, కానీ ఎక్కడ చూసినా కలవరాలు. కానీ పోయి గ్రహిస్తున్నామా? ఎందుకంటే గుడ్డితనం ఉంది, గ్రహింపు లేదు. ఇన్ని జరుగుతున్నాయి, ఇంత క్రూరత్వం జరుగుతుంటే అవగాహన ఏమైనా వస్తుందంటే, అందుకనే ఎరగక ఏమనుకుంటున్నారట, ఇది ఎరగటం లేదు, నేను దౌర్భాగ్యుని అని ఆత్మీయంగా, లేక నేను గుడ్డివాణ్ణి, నేను దిక్కుమాలిన వాణ్ణి, నేను దిగంబరమైన శ్రేష్ఠులు అంటే వస్త్రాలు లేని జీవితం లాగా నా బ్రతుకుంది, నా శ్రేష్టలు ఉన్నాయి, ఇతరులు చూస్తే తూ అనేటువంటి విధంగా నేను బతుకుతున్నటువంటి గ్రహింపులు ఎరగటం లేదు. ఆత్మీయ కళ్ళు తెరవబడకుండా ఏమనుకుంటున్నారంటే 18వ వచనంలో, నీవు ధన వృద్ధి చేసుకున్నట్టు, అది కాదు, దౌర్భాగ్య అనగా నాకు ఏమేత ధనవంతుడను, ధన వృద్ధి చేసుకుని ఉన్నా, నాకు ఏమి కొదలనుకుంటున్నా. విరోధంలో సంఘంలో ఉన్న ప్రతి ఒక్కడే అనుకుంటున్నాను, నాకు ఎంత డబ్బు ఉంది తెలుసా, నాకు ఏం తక్కువ లేదు, నేను ఏం చేయకున్నా కూడా నేను బతుకుతాను చెంటే పోతున్నావు. ప్రియుడా, ఆత్మీయంగా నష్టమైన స్థితి ఎరగండి. లవోదికయ సంఘం ఏ విధంగా ఉంది అని అంటే ఇంత దౌర్భాగ్యంగా ఉంది. కనీసం ఎరుగుతుందా? అయినా కూడా దేవుడు అవకాశం ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. రెండో భాగంగా మనం గమనిస్తాం. ఎందుకంటే ఏమంటాడు? గమనించండి 18వ వచనంలో, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పూటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడినట్లు ధరించుకుంటకు తెల్లని వస్త్రములు, తర్వాత నీ కనుదృష్టికి కలుగునట్లు, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద 3 విషయాలు. బంగారం అంట ఏమైంది? అగ్నిలో పుటము వేయబడినటువంటి బంగారం అంటే విశ్వాసం చూపిస్తుంది. విశ్వాసం కలుగు పరీక్ష అంటాడు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనంలో, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. బంగారము, విశ్వాసము ఏం చూపిస్తుంది? బంగారాన్ని చూపిస్తుంది. పుటము వేయబడినట్టే పరీక్షించబడినట్టు విశ్వాసాన్ని చూపిస్తుంది. ఒకటి కొనుక్కోవాలంట, మనం ప్రభు దగ్గర కొనుక్కోవాలి. రెండవ తెల్లని వస్త్రము, పరిశుద్ధమైనటువంటి జీవితము. కన్నులకు కాటిక మస్కొచ్చిందా, పొరలు వచ్చినాయా, ఆత్మీయ నేత్రాలకు కాటిక ప్రభు దగ్గర కొనుక్కో అంటున్నాడు. ఈ దినమున ఈ మాటలు నీవు నేను దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు. ఆత్మీయంగా లోకరీతిగానేమో నేను ధనవంతుణ్ణి, నాకు మంచి ఆధిక్యతలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అనుకుంటున్నావు. రైట్, బాగుంది. కానీ ఆత్మీయంగా గుడ్డితనంలో ఉన్నాం, లేక ఆత్మీయంగా దరిద్రులంగా ఉంటున్నాం. అయితే ప్రభు అంటున్నాడు, నా యొద్ద కొనుక్కో. ఏమిస్తారట? బంగారం, పుట్టము వేయటువంటి బంగారం అంటే శ్రేష్టమైనటువంటి విశ్వాస జీవితము.
తెల్లని వస్త్రములు కొనుక్కో అంటాడు. తెల్లని వస్త్రాలు, పరిశుద్ధమైన యొక్క జీవితం, పరిశుద్ధమైన. ఒకప్పుడు హెబ్రోను సహవాసానికి మెడ్రాసులో తెల్లని బట్టలకు భక్సింగారి యొక్క వస్త్రాలు లేక భక్సింగారి యొక్క బట్టలు అని రాయబడి ఉంది. కాబట్టి పరిశుద్ధమైనటువంటి యొక్క జీవితము అవసరమైనటువంటి యొక్క విషయం. మూడో విషయం ఏంటంటే కన్నులకు కాటిక. ఎందుకంటే కాటిక పెట్టుకుంటారు కదా చాలా మంది, కళ్ళు చూసుకొని నా కళ్ళు ఎట్ట ఉంది అని. నీ కను రెప్పలను పొరలు పోసేసేటువంటి కాటిక ఉందంటే ఎవరి దగ్గర ఉంది? నా యొద్ద కొనుక్కోమన్నాడు. ఈరోజు కొనుక్కుందాము. ఆత్మీయంకోసారి ఆత్మ సంగులు చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక. వింటున్నావా? అందుకని ఇదిగో నేను తలుపు వద్ద నిలిచి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం వింటే నేను వస్తానన్నాడు. ఇంకా బయట పెట్టినాం, నులివెచ్చగా ఉంటున్నాం. ప్రభు బయట ఉన్నాడు. యేసు ప్రభు వారు యెరూషలేములోనికి వచ్చినప్పుడు ఆ గాడిద మీద వస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా ఓసన్నా అని పాట పాడుతున్నారు. ఓసన్నా అని సంతోషిస్తూ ప్రభువును స్తుతిస్తున్నారు. మందిరానికి వస్తే మందిరంలో ఎవరున్నారంటే దొంగల గుహలాగా ఉన్నారు. దేవుని మందిరంలో దొంగ గుహలు. యేసు ప్రభు వారిని బయట ఉన్నాడు, బయట నుంచి రానేట్లే. ఈ దినాల్లో సంఘాలలో యేసు ప్రభు వారిని బయట పెట్టినాము. మన ఆధిక్యతల కొరకు, మన ధనము కొరకు, మన అధికారాల కొరకు పోరాడుతూ కూర్చున్నాం, కానీ ప్రభువుని బయట పెట్టినాము. దిక్కుమాలిన జీవితంలో ఉన్నాం, దౌర్భాగ్యమైనటువంటి జీవితంలో ఉన్నాం. చూస్తే చూడు, నాకెంత డబ్బును చూడు, నాకెన్ని కోట్లను చూడు, నాకెన్ని బిల్లు అనుకుంటున్నావు. ఈ స్థితిని గమనించు. నీ డబ్బు నీ దగ్గరకే ఉంటుంది, అక్కర రాదు. దిక్కుమాలిన జీవితం, దిక్కుమాలిన సాగుదొస్తాం, నరకానికి వెళ్తాం. కాబట్టి రాకముందే నా ఇద్దరు కొనుక్కోమన్నాడు, కొనుక్కుందాం. మారు మనసు పొందుమని అంటాడు. కాబట్టి అడుగుదాం, ప్రభుని అడుగుదాం. ప్రభు నిజంగా నేను ఈ స్థితిలో ఉన్నానని చెప్పేసి కనుక చెప్తే, అందుకని తలుపున వద్ద నిలుచుండి తట్టుతున్నాడు. వినకుండా జీవిస్తే ఒకరోజు భయంకర జీవితానికి గురవుతాం. అది రాకముందే కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు. ఎప్పుడు మన అంతం తెలియదు. ప్రభు ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకుందాం. ఆ విధంగా మన ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, విన్నటువంటి మాటలు మా హృదయంలో భద్రం చేసుకొని నీ కొరకు నమ్మకంగా సాక్ష్యం ఉంటూ సహాయపడు. మీరు సత్య సాక్షివి, నమ్మకమైనటువంటి దేవునివి. ఆమేనని మనం చెప్తున్నావు. ఈ మాటలు గ్రహించుటకు మాకు సహాయపడమని వందనం చెల్లిస్తే మనం ప్రార్థన చేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసం చేయని మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభునామమున వందనాలు.